ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజున ప్రభు నీ జీవితంలో నీవు పడిపోయి ఉండవచ్చు, జారిపోయి ఉండవచ్చు, ఏ స్థితిలోనైనా నీవు ఉండవచ్చు. ఆయనను ఒక్కసారి వాక్యము నిన్ను పురుగొలుపుతూ ఉంది. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూడాలి అని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కోల్పోయిన ఆత్మ ఆరాధన, కోల్పోయిన ఆత్మీయ సన్నిధి, కోల్పోయిన పరిశుద్ధమైన జీవితం, కోల్పోయిన రక్షణ జీవితం, కోల్పోయిన పరిశుద్ధాత్మందలి ఆనందకరమైన జీవితం తిరిగి మరలా ప్రభువు నీ జీవితంలో మరలా స్థిరపరచడానికి ఆయన మరలా వాక్యం ద్వారా నీ జీవితాలను పురుగొలుపుతూ ఒక్క స్థలములో, ఒక్క స్థితిలో నిన్ను అక్కడ చూడాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్న. దేవునికి స్తోత్రం. ఈ ఎఫ్రా గుమ్మమును గూర్చి మనము చూస్తున్నప్పుడు దేవుడికి దీని గూర్చి ఉన్న ఆపేక్ష, ప్రేమ, దయ, కరుణ, జాలి, కృప ఇవన్నీ కూడా వారి మీద కుమ్మరిస్తుంది. వారికే కాదు, ఏ రోజున ఆ స్థితిలో ఉన్న వారు అందరికీ కూడా ఆ కృప దేవుడు పంచుతూ ఉన్నాడు. ప్రియ